Hi, welcome to SR Media. సోమందేపల్లి మండలం కేజీవీవీ హాస్టల్లో పనిచేస్తున్న హిందీ టీచర్ శాలిని దేవిని మాకొద్దంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. గత నెలలో హాస్టల్లో సమస్యలపై మంత్రి సవితకు విద్యార్థినులు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మంత్రి హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి నిజానిజాలను అడిగి తెలుసుకుని శాలిని దేవిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అప్పట్లో శాలిని దేవిని టర్మినేట్ చేశారు అధికారులు. అయితే నిన్న తిరిగి విధుల్లోకి శాలిని దేవి రావడంతో మాకొద్దు ఈ టీచర్ అంటూ మరోసారి రోడ్డెక్కారు. నా పేరు సుబ్బలక్ష్మి. నేను కేజీబీవీ స్కూల్కి 1.5 మంత్ నుండి ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. హిందీ మీడియంలో నిన్న జాయిన్ చేసుకోమని కోర్టు ఆర్డర్స్ వచ్చినాయని మేడం వచ్చి చెప్పినారు. చెప్పిన తర్వాత జీసీడీఓ మేడంకి నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. మేడం నిన్న కాల్ ఎత్తలేదు, తన ఏదో బిజీలో ఉంది. అక్కడ ఎస్ఎస్ ఆఫీస్లో మేడంకి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళని ఎట్లా జాయిన్ చేసుకోవాలో వాళ్ళు ఇట్లా చెప్తున్నారని అడిగితే ఆమె జాయిన్ చేసుకోవాలమ్మా, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పినారు. చెప్పిన తర్వాత తను మరి క్లాస్ తీసుకుంటాను మేడం అని చెప్పినారు. నిన్న క్లాసు 10th క్లాస్ తీసుకున్నారు. తర్వాత తన ఇంటికి వెళ్ళినారు. మరి ఈరోజు పిల్లలంతా నేను స్కూల్కి వస్తున్నప్పుడు పిల్లలంతా మీడియాతో మాట్లాడుతూ కనిపించినారు. కారణం ఏమని అడిగితే మాకు హిందీ మేడం వద్దు అని అంటున్నారు. నేను జీసీడీఓ మేడంకి వెంటనే ఫోన్ చేసింటే మేడం ఇదే ఇష్యూ మీద కలెక్టర్ దగ్గర ఫైల్ ఉందిమా, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఈవినింగ్లోగా మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పినాను. ఇది విషయం వద్దు అంటున్నారు. ఆ విషయం నేను పైన అధికారులకు తెలియజేసినాను. అధికారులు ఏం చేస్తారో తెలియదు. కలెక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నామని చెప్పినారు. మేడం హిందీ టీచర్గా ప్రత్యామ్నాయం ఎవరు పెట్టారు? శాలిని బాయ్ గారు లేరు కదా? ప్రస్తుతానికి అయితే ఎవరు లేదు, ఆ పోస్టు ఖాళీగా ఉంది. నేను 10వ తరగతి చదువుతున్నాను. మనకి హిందీ మేడం చాలా టార్చర్ పెడుతున్నారు, ఫైన్స్ కట్టించుకుంటున్నారు, రిజల్ట్స్ చేస్తాను లేదు. అందుకని సీరియస్ కదా సార్, అందుకే సిలబస్ ఒక్కటికని కాలేదు. సార్ మేడం ఫైన్స్ కట్టించుకుంటున్నారు, పేరెంట్స్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటమ్మా? రిటర్న్ వస్తున్నారు సార్, మరి మేడం రిటర్న్ వచ్చినారు సార్ మేడం. అంటే గతంలో మంత్రి గారు కంప్లైంట్ చేశారు కదా, మీరు మంత్రి గారు యాక్షన్ తీసుకున్నారు కదా? అవును, మరి సస్పెండ్ అయినారు సార్, మరి రిటర్న్ వచ్చినారు సార్. అందుకు మాకు వద్దని చెప్తున్నారు. సో అంటే మాకు హిందీ మేడం ఉరివే వద్దు, మీకు సస్పెండ్ అయినా ఇలా వచ్చారంటున్నారు. సమస్య ఏంటమ్మా మేడంతో మీకు ముఖ్యంగా? చెప్పమ్మా, సమస్య ఏంటి? ఫైన్లు కట్టించుకుంటా, డబ్బులు లేవంటే టార్చర్ అంటే సో ఫైనల్గా మీ మేడం వద్దు, ఆల్రెడీ సస్పెండ్ చేశారు కదమ్మా అధికారులు. మేడం పేరమ్మా? శాలిని దేవి. టైం వద్దు. వద్దు సార్.